హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ మీట్ అయితే 300 crores కలెక్ట్ చేసిన దానికి ఒక ఫంక్షన్ అయితే పెట్టారు. ఈ ఫంక్షన్కి రాఘవేంద్రరావు, అలాగే హరీష్ శంకర్, అలాగే వంశీ, దాని తర్వాత చిరంజీవి వీళ్ళైతే వచ్చారు, గెస్ట్లుగా వచ్చారు. అసలు చిరంజీవి రావడానికి కారణం ఏంటంటే, చిరంజీవి మూవీని ఇక్కడే స్టేజ్ మీద అనౌన్స్ చేయడానికైతే వీళ్ళైతే కరెక్ట్గా ప్లాన్ చేశారు, కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అయింది. ముందుగా మనం దీని హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అందరికీ 300 crores ఏవైతే ఉంటాయో ఆ షీల్డ్స్ అయితే ఇస్తారు, అది అంతా ఓకే. దాని తర్వాత రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఫన్నీగా అయితే ఫస్ట్ మాట్లాడతాడు. ఈ సినిమా హిట్ అవడానికి కారణం ఎవరు అని నేను చెప్తే అనిల్ రావిపూడిని అడగతాడు అనమాట. నేను చెప్తే నువ్వేమైనా ఫీల్ అవుతావా, వెంకీ నువ్వేమైనా ఫీల్ అవుతావా అని చెప్పానని అందరి స్థాయిలు చూపించి ఆ ఇద్దరు హీరోయిన్స్ స్థాయి చూపించాడు అనమాట. అది నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. రాఘవేంద్రరావు దృష్టి అంతా హీరోయిన్స్ మీదనే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. సో కానీ ఇక్కడ నేను అనుకోవడం, నేను ఏం గెస్ చేశానంటే బుల్లిరాజు సైడ్ చూపిస్తాడని నేను అనుకున్నాను. కానీ బుల్లిరాజు గురించి కూడా బాగానే చెప్పాడు మన రాఘవేంద్రరావు, నాకైతే బాగా అనిపించింది. కానీ ఈ మూవీ నాకు తెలిసి బుల్లిరాజు ఒక ప్రధాన పాత్ర అయితే పోషించాడు. ఈ సినిమా హిట్ అవడానికి చూపించిన స్క్రీన్ కొంచెమైనా కానీ యాక్టింగ్ ఇరగేసేసాడు, అదైతే నాకు అనిపించింది. ఇక తర్వాత ఇక్కడ చెప్పుకోవడానికి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, చిరంజీవి అలాగే అనిల్ రావిపూడి ఈ మూవీ గురించి ఒక హింట్ అయితే ఇచ్చేశారు. మూవీ అయితే రేపు ఏప్రిల్ మే నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అది మళ్ళీ సంక్రాంతికే రాబోద్ది. దీనికి ఏ టైటిల్ పెట్టాలా అని అనిల్ రావిపూడి ఆలోచించనక్కర్లేదు, ఎందుకంటే స్టేజ్ మీదనే రాఘవేంద్రరావు ఒక హింట్ అయితే ఇచ్చాడు. సో ప్రతిసారి అనిల్ రావిపూడి సంక్రాంతికే వస్తుంటాడు కాబట్టి ఈ మూవీకి సంక్రాంతి అల్లుడు అని చెప్పి పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ టైటిల్ గురించి పరిశీలిస్తే అనిల్ రావిపూడి చాలా బాగుంటుంది. చూడాలి మరి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ అనిల్ రావిపూడి పరిశీలిస్తాడా లేదా అనేది. ఇకపోతే ఈ సినిమా అయితే మామూలుగా కాదు. అంటే అనిల్ రావిపూడి ఒక స్పెషాలిటీ ఏంటంటే తక్కువ బడ్జెట్ పెడతాడు, ఎక్కువ కలెక్షన్స్ అయితే సాధిస్తాడు. ఇది అనిల్ రావిపూడి స్పెషల్. కానీ ఇక్కడ నాకు అర్థం కాని ఒకటి ఏంటంటే, చిరంజీవి మూవీలో నటిస్తున్నాడంటే చిరంజీవికి తగ్గ క్యారెక్టర్స్, అంటే మంచి పెద్ద క్యారెక్టర్స్ తీసుకురావాలి. సో వాళ్ళందరికీ రెమ్యూనరేషన్ యాడ్ చేస్తాడబ్బా, దీని నుంచే కదా. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే 100 crores దాటైపోద్దని నా అభిప్రాయం. చూద్దాం అసలు అనిల్ రావిపూడి చిరంజీవి మూవీ ఎలా తీస్తాడు ఏంటనేది. సో దీన్ని చిరంజీవి అనౌన్స్ చేశాడు, అలాగే అనిల్ రావిపూడి అనౌన్స్ చేశాడు. కాబట్టి ఈ మూవీ అయితే కన్ఫామ్. దీని ఇన్ఫర్మేషన్, దీని అప్డేట్స్ త్వరలో అయితే వస్తాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక మంచి కంటెంట్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.